Morning all of you once again. So last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. శ్రవంతి, సంపత్, ఎనీ డౌట్స్? టేబుల్స్ చేశారా? అండ్ ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్ ఎంటర్ అయ్యారా? వీటిలోకి అప్డేట్ అయ్యారా? అప్డేట్లో ఉన్నారా అందరూ? Yes, sir. యా, గుడ్ మా. సో ఒక కంపెనీ కోడ్ చేశారా? మినిమం 2-3 కంపెనీ కోడ్ చేసుకుంటూ వస్తున్నారా? ఎంతమంది రెండు చేస్తున్నారు? 3 కంపెనీలు కానీ 2 కంపెనీలు కానీ ఆర్డర్లో 1 by 1 మార్చుకుంటూ ఓన్లీ ఒక కంపెనీ చేసుకుంటూ వస్తున్నారా? సో లైక్ గైస్, నేను ఒకటే చెప్తాను, ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీ టైం కేటాయించుకొని 100% సక్సెస్ అవుతారు. టైం కేటాయించకపోతే ఎస్ఏపిలో సక్సెస్ కాలేరు. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని గంటల టైం పడుతుంది ఒక్కొక్క కాన్ఫిగరేషన్ చేయాలంటే. ఫస్ట్ టైం మళ్ళీ ఆటోమేటిక్గా స్పీడ్గా వెళ్ళిపోతారు నెక్స్ట్ సెకండ్ కంపెనీ, థర్డ్ కంపెనీ, ఫోర్త్ కంపెనీ. కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. కొంచెం టైం టేకింగ్ అలవాటు పడ్డాక స్పీడ్గా వెళ్ళిపోతారు ప్రాసెస్లో. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎంత టైం మనం కేటాయించుకుంటే అంత సక్సెస్ అవుతాం దీని మీద. ఓకే డన్ గైస్. చూడండి, సో టుడే వచ్చేసి మనకి కాన్సెప్ట్ వచ్చేసి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది కంపెనీలో ఎప్పుడు చేస్తారు సార్? ఏ సిచ్యువేషన్లో చేస్తారు సార్? ఎందుకు చేస్తారు సార్? మనం లాస్ట్ క్లాసెస్లో విన్నామండి. లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. కాస్ట్ సెంటర్ వైజ్ బిజినెస్ చూడొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్, బ్రాంచ్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని చూడొచ్చు. తర్వాత ప్రాఫిట్ సెంటర్ వైజ్ కూడా చూడొచ్చు. ఓకే, బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్. సో తర్వాత మనకి ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడొచ్చు అని చెప్పాం. సెగ్మెంట్ వైజ్ కూడా చూడొచ్చు. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు అని చెప్పాం. అది లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం కూడా. ఇక్కడ కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో కూడా బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. ఈ స్ప్లిట్టింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ రెండు యాక్టివిటీస్లో జరుగుతుంది. ఈ రెండు యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఏంటంటే దేని పర్పస్ కోసం స్ప్లిట్టింగ్ చేస్తారంటే, ఇప్పుడు 20,000కో లేదంటే 50,000కో మీరు సేల్ చేశారు ఒక కస్టమర్కి. సేల్ చేసినప్పుడు ఆ 20,000లో ఒక 12,000 ఒక సేల్ అయితే దాంట్లో 8,000 మరొక సేల్ అవుతుంది. స్ప్లిట్టింగ్ ఎందుకు అలా చేయాల్సి వస్తుంది అనేది ప్రాఫిట్ సెంటర్ వైజ్. ఓకే, ఆఫ్ చేస్తాం. ఆఫ్ 20,000లో 12,000 అనేది ఒక సేల్ అవుతుంది, 8,000 అనేది మరొక సేల్ అవుతుంది. 12,000కి డొమెస్టిక్ కస్టమర్, తర్వాత కస్టమర్ నేమ్, తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ సపరేట్ వాల్యూ చూపిస్తుంది. 8,000కి మళ్ళీ డొమెస్టిక్ కస్టమర్ నేమ్, తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ సపరేట్ ట్యాక్స్ పడుతుంది. అట్లా 20,000 అమౌంట్లోనే విత్ జిఎస్టీతో 12,000 సపరేట్ వాల్యూస్ సపరేట్ చూపిస్తుంది, 8,000 సపరేట్ వాల్యూ చూపిస్తుంది. దాన్నే స్ప్లిట్టింగ్ అంటాం, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఒక ఇన్వాయిస్ని 2గా డివైడ్ చేస్తుంది. దాన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని మనం చెప్పుకుంటాం. దీంట్లో 3 ఫంక్షన్స్ ఉంటాయి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, యాజ్ యూజువల్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనేసి. సో అవి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో లైక్
పీపీటీ కనబడుతుందమ్మా? యా, చూడండి, డెఫినేషన్ ఇచ్చాను ఇక్కడ. ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్, is widely and most commonly used with this function. The document splitting is the line item based on the characteristics like profit center, segment, and business area. It is used to get the financial statement correctly for segmenting reporting. మనం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది లాస్ట్లో అనేది మనం చూస్తాం, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడా. ఇక్కడ సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ కావాలంటున్నారు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ కావాలంటున్నారు, బిజినెస్ ఏరియా వైజ్ కావాలంటున్నారు. ఆ మూడింటిని ఒకటే స్ప్లిట్టింగ్లో షో చేయొచ్చు. తర్వాత దీంట్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్లో టైప్స్ ఉన్నాయి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్సింగ్ స్ప్లిట్టింగ్. ఏంటి సార్ ఈ టైప్స్, ఎందుకు సార్ ఇవి ఉపయోగపడతాయి అంటే, ఈ యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, జీరో బ్యాలెన్సింగ్ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, అది తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. The system splits the document on the basis of predefined splitting rules in the vendor invoice transactions or customer invoice transactions. Account items are splitting according to the ratios of purchase accounts or sales accounts. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది మనం ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్ అని చెప్తాం, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. ఇది దేని మీద అప్లికబుల్ అవుతుందంటే, కస్టమర్ ఇన్వాయిస్ మీద, వెండర్ ఇన్వాయిస్ మీద ఇది అప్లికబుల్ అవుతుంది. సో మనం పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. పర్చేజ్ చేస్తే వెండర్ ఇన్వాయిస్, సేల్ చేస్తే కస్టమర్ ఇన్వాయిస్. FB 60లోకైనా ఎంట్రీ వెళ్ళి స్ప్లిట్టింగ్ చేయొచ్చు, FB 70లో అయినా కూడా ఎంట్రీకి వెళ్ళి స్ప్లిట్టింగ్ చేయొచ్చు. దీంట్లో మన జిఎస్టీ కూడా లింక్ అవుతుంది. జిఎస్టీ అంటే మనం స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒకదానికి ఒకటి లింక్ అవుతా వస్తుంది. నువ్వు కంట్రోలింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్, కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటరు, ఇవన్నీ ఒకదాంతో ఒకటి లింక్ అవుతూ రావడం జరుగుతుంది. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, ఈ రెండింటిని కూడా మనము స్ప్లిట్ చేయొచ్చు, అది మీరు గమనించాలి. సో తర్వాత ప్యాసివ్ స్ప్లిట్టింగ్. A passive splitting is used during clearing transactions like payment transactions. The system creates a reference to the existing account assignments. These are used as a basis for the line items to be split. నువ్వు ఏవైతే పైన యాక్టివ్ స్ప్లిట్టింగ్లో వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్ చేసావో వాటికి అమౌంట్ క్లియరింగ్ చేసేది ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ఓకే, నువ్వు అదే వెండర్ అయితే F-53, అదే కస్టమర్ అయితే F-28లోకి వెళ్ళి మనం స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం, అది అమౌంట్ పే చేస్తాం, క్లియర్ చేస్తాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్లో మిగిలిన పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాసివ్ స్ప్లిట్టింగ్లో మనం అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం. జీరో బ్యాలెన్సింగ్. Zero balance splitting ensures that the document is balanced and that the document is also balanced for specific characteristics. ఆ రెండిట్లో అమౌంట్ బ్యాలెన్స్ అయిందా లేదా అనేది షో చేస్తుంది జీరో బ్యాలెన్సింగ్. మనం చెప్పాంగా, సో 20,000 అమౌంట్లో 12,000 అనేది ఒక సపరేట్ అమౌంట్, 8,000 అనేది సపరేట్ అమౌంట్. అమౌంట్లు బ్యాలెన్స్ అయినాయా లేదా కరెక్ట్గా అనేది చెక్ చేస్తుంది జీరో బ్యాలెన్సింగ్ అనేది, అది మీరు గమనించాలి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. సో ఇట్స్ ఇంప్లిమెంట్స్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ సేల్స్ ఇన్వాయిస్ మీద అప్లికబుల్ అవుతుందని చెప్పాలి. ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ పర్చేజ్ అకౌంట్స్ ఆర్ సేల్స్ అకౌంట్స్ యాజ్ పర్ కంపెనీ నామ్స్. తర్వాత ప్యాసివ్ స్ప్లిట్టింగ్. సో ఇదేం చేస్తుంది, ఏ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాలి, అంతే. The system creates a reference to the existing account assignments.
సో సినారియో చూడండి, బిఫోర్ స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు కస్టమర్ అకౌంట్, కస్టమర్కి మనము 20,000తో సేల్ చేసాం. సేల్స్ 1, సేల్స్ 2 అని క్రియేట్ చేసుకోవాలి జిఎల్స్. ఒకటేమో 12,000, మరొకటేమో 8,000. SA100, SA200 అనేది మన ప్రాఫిట్ సెంటర్ మనది. అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేసి 12 ఉంటుంది, 18 ఉంటుంది, తర్వాత 28 ఉంటుంది, 5% ఏదైనా కావచ్చు నీ కంపెనీలో ఉన్న దాన్ని బట్టి. తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. స్ప్లిట్టింగ్ రూల్స్, ఐటమ్ కేటగిరీ, బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్, స్ప్లిట్టింగ్ మెథడ్, ఇవి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అని మనం చెప్పుకుంటాం. స్ప్లిట్టింగ్ రూల్స్ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి, విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్, వాట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్డ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్. ఇక్కడ ఈ స్ప్లిట్టింగ్ రూల్స్లో మనము ఎంత అమౌంట్ స్ప్లిట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు 20,000 ఉంది, దాంట్లో 12 అన్నాం, 80 అన్నాం. ఒకవేళ 30,000 అయితే ఎంత, ఓకే 100,000, 1 lakh అయితే ఎంత అనేది. సో నీ కంపెనీస్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్, వాటిని స్ప్లిట్టింగ్ చేస్తారు. ఎంత అమౌంట్తో స్ప్లిట్ చేయాలనేది నీ కంపెనీ రూల్స్ ప్రకారంగా చేస్తారు. ఓకే, యాక్చువల్గా స్ప్లిట్టింగ్ అనేది ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో జరుగుతుంది. 31st మార్చ్లో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి స్ప్లిట్ చేసేసి ఆ కంపెనీని వచ్చేసి లాస్ట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అలా చేస్తారు టాలీలో. ఓకే, ఇక్కడ ఇన్వాయిస్ బేస్డ్ చేస్తాం, ఇక్కడ ఇన్వాయిస్ బేస్డ్. తర్వాత ఐటమ్ కేటగిరీ. ఇప్పుడు మీరు FS00లో జిఎల్స్ని క్రియేషన్ చేసి ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద కొన్ని, అదర్ ఇన్కమ్స్ కింద కొన్ని, కరెంట్ అసెట్స్ కింద మరికొన్ని, కరెంట్ లైబిలిటీస్ కింద మరికొన్ని, సేల్స్ కింద కొన్ని, ఇలా మీరు కొన్ని జిఎల్స్ని క్రియేట్ చేసి ఉంటారు. అవి ఏవి ఏ కేటగిరీకి వస్తుంది అనేది ఫస్ట్ మనం అసైన్ చేయాలి ఐటమ్ కేటగిరీలో. ఇప్పుడు ఐటమ్ కేటగిరీ ఇస్ ద గ్రూపింగ్ ఆఫ్ న్యూ జిఎల్ అకౌంట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్ప్లిట్టింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇండివిజువల్లీ, ద ఐటమ్ కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్. ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు పర్టికులర్గా. మన ఎక్స్పెన్సెస్కైనా, ఇన్కమ్స్ అయినా, కరెంట్ అసెట్స్కైనా కంపల్సరీగా బ్యాక్ ఎండ్లో కేటగిరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ షో చేస్తుంది. తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్. బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అండ్ బిజినెస్ ప్రాసెస్. సో బ్రేక్ డౌన్ అంటే మీకు ఇప్పటికీ ఐడియా వచ్చి ఉండాలి. అసలు బ్రేక్ డౌన్ అంటే ఏంటమ్మా, ఎవరైనా చెప్పగలరా? సినిమా బ్రేక్ డౌన్ అయిందా లేదా అంటారు, అంటే అర్థమైంది చెప్పండి తెలిసిన కాడికి. ఇప్పుడు సినిమా బడ్జెట్ 5 కోట్లు, 5 కోట్లు పెట్టి సినిమా తీశారు. సినిమా బ్రేక్ డౌన్ అయింది అని చెప్తా ఉంటారు. ఓకే, సో అంటే ఏంటంటే నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని కలెక్ట్ చేసిందా లేదా, ఏమైనా మిస్ అయిందా, ఎక్కడైనా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏమైనా డెడ్ లైన్స్ మిస్ అయినాయా, కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా, లేదంటే లో ప్రొడక్టివిటీలో ఉందా అనేది మీనింగ్. అంటే పెట్టిన పెట్టుబడి వస్తే బ్రేక్ డౌన్ అన్నట్టు, రాలేదు అంటే మిస్ మ్యాచ్, ఎక్కడో ఏదో సినిమాలో ప్రాబ్లం వచ్చింది, ఎక్కడో కంటెంట్ సరలేదు, కస్టమర్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వలేదు, అందుకోసం మనకు సేల్ తక్కువ జరిగింది అనేది మీనింగ్. పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే బ్రేక్ డౌన్ అవుతుంది. ఏదైనా ప్రోడక్ట్ మీద కానీ, ఏదైనా మనం సేల్ చేసే విధానం కానీ. ఓకే, ఆ ఇష్యూస్ ఏమున్నాయో, స్ట్రాటజీస్ ఏమున్నాయో, కొంచెం ఎఫిషియన్సీ అనేది మనం పెంచుకోవాలి నెక్స్ట్ అటెంప్ట్లో.
ఓకే, సో అదనమాట. బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఈజ్ ఎ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓకే, splitting method. It is the main driver for document splitting. It is the list of all splitting rules for business transactions. Technically, it is the allocation, collection of splitting rules under business transactions and business transactions variants. ఆ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తాం. ఓకే, కాన్ఫిగరేషన్స్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, define the zero balance clearing account, assign zero balance clearing account, define document splitting characteristics for general ledger accounting, define document splitting characteristics for controlling, activate document splitting, customer posting FD70, customer payment F-28. వెండర్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకి మోరల్ థియరీ, వాట్ ఈస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎందుకు చేయాలి, దీంట్లో ఎలాంటి టైప్స్ ఉన్నాయి అనేది మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఒకసారి పీడిఎఫ్ చూడండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్, క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇక్కడ అకౌంట్ ఫ్రమ్ టు అకౌంట్ టు, తర్వాత కేటగిరీ, రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్, బ్యాలెన్స్ షీట్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. సింపుల్గానే ఉంటుంది, అంత పెద్ద కష్టమే ఉండదు. ఓకే, ఫస్ట్ చూడండి ఎస్పిఆర్ఓ. దీనికి ఏం లైక్ టీ కోడ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ మాన్యువల్గానే వెళ్ళాలి. ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఫస్ట్ వన్, క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓపెన్ చేస్తున్నాను. మనకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి, ఎస్ఏపి 1. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కింద ఏమొస్తాయి, రెవెన్యూస్ కింద ఏమొస్తాయి, సో తర్వాత ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి అనేది ఇక్కడ ఇచ్చాను. సో చూడండి, ఇప్పుడు 200001 అన్నాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా. సో FS00లో ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, 4 lakhs 1 నుంచి 4,07,000 వరకు మనము క్రియేట్ చేసాం. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ, కరెంట్ అసెట్స్ 2 lakhs 1 నుంచి SBI బ్యాంక్ 2 lakhs 10 వరకు క్రియేషన్ చేశాం. మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో ఆ నెంబర్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ ఇన్కమ్, 3,03,01 నుంచి 3,03,3 వరకు ఇచ్చాం. సేల్స్ 3,01 నుంచి 3,02 వరకు ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని అక్కడ నేను ఇచ్చాను. చూడండి, ఫస్ట్ ఎక్స్పెన్సెస్ మీరు చూస్తే 4,01 నుంచి లైక్ ఇలా ఓపెన్ చేస్తే మనకి షో చేస్తుంది. ఇక్కడ ఉంది కదా, 4,01 నుంచి ఇక్కడ 4,07,000 వరకు ఇచ్చాను.
రెంట్, శాలరీ, టెలిఫోన్ బిల్లు, పర్చేజ్, డిస్కౌంట్లు ఇవన్నీ కవర్ అవుతాయి దాంట్లో. ఓకే, దీని కేటగిరీ చూడండి. ఇక్కడ దీని కేటగిరీ ఏమి ఇచ్చారు? ఎక్స్పెన్సెస్ కదా. ఎక్స్పెన్సెస్ అంటే దీని కేటగిరీ ఎంత ఉంది? నెంబరు 20,000 ఉంది. అదే అక్కడ సెలెక్ట్ చేశాను, అది ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ రెవెన్యూ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, 3,03,01 నుంచి 3,03,03 వరకు ఉంది. అదే ఇక్కడ ఇచ్చా. ఫ్రమ్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు అని, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు. ఇక్కడ కేటగిరీ ఏముంది? రెవెన్యూ, ఇన్కమ్స్ కదా. ఇన్కమ్స్ అంటే ఏం తీసుకోవాలి? 3 lakhs తీసుకోవాలి. 3 lakhs అదే అక్కడ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 3,01 నుంచి 3,02 వరకు ఇచ్చాను. దీనికి కూడా నెంబర్ రెవెన్యూస్ ఏమి ఇచ్చారు? ఇక్కడ రెవెన్యూస్, సేల్స్ అనేది రెవెన్యూకి వస్తుంది. 3,01 నుంచి 3,02 అదే ఇక్కడ ఇచ్చాను. రెండే చేశాను కాబట్టి రెండే ఇచ్చాను. ఇది కూడా రెవెన్యూ కిందకే వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, 2,01 నుంచి ఎంతవరకు ఇచ్చాను? ఇక్కడ 2,03 వరకు ఇచ్చాను. అంటే ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రా మెటీరియల్ ఈ మూడే తీసుకున్నాను. ఇంకా ఇది పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, లాస్ట్ వరకు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఇది బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ అంటే బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తాయి. కరెంట్ లైబిలిటీస్, కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. ఇక్కడ పైన బ్యాలెన్స్ షీట్ ఉన్నాయి. అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగపడతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి. అది ఫస్ట్ కాన్ఫిగరేషన్. సేవ్ చేస్తాం. మీరు కూడా అలా ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చుకోండి, డాక్యుమెంట్ SAP 4. document was, data was saved. Back. Next చూడండి, క్లాసిఫై డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. దీంట్లో మనం ఏం చేసేది ఉండదు. ఇప్పుడు మనకు డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి గ్లోబల్ సెట్టింగ్స్లో. ఎస్ఏ అంటే జిఎల్ పోస్టింగ్ అంటాం, కేఆర్ అంటే వెండర్ పోస్టింగ్ అంటాం, డిఆర్ అంటే కస్టమర్ పోస్టింగ్ అంటాం. ఇప్పుడు మనకి లైక్ ఎస్ఏ అయినా చూసుకోవచ్చు, ఏదైనా డిఆర్ అయినా చూసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మనకి వచ్చేసి కేఆర్ అయినా చూసుకోవచ్చు. చూడండి, ఓపెన్ ఇస్తాను. పొజిషన్, దీంట్లో ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. అసలు ట్రాన్సాక్షన్ కానీ వేరియంట్ కానీ డిఫాల్ట్గా వాళ్ళు చేసి ఉంటారు, మనం జస్ట్ చూసుకోవడమే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, పొజిషన్. ఎస్ఏ ఇస్తున్నా చూడండి. ఎస్ఏ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్కి ట్రాన్సాక్షన్ 4 zeros, వేరియంట్ 001, ఇక్కడ అండర్ స్పెసిఫైడ్ పోస్టింగ్ స్టాండర్డ్ అని ఇచ్చారు. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, జస్ట్ చూసుకోవడం. ఎస్సీఐకైనా
గారికైనా డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, చూడండి 0001. ఈ వేరియంట్ అంటే ఏంటి, మనకి అక్కడ వస్తుంది కదా పేమెంట్ టర్మ్స్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ పొజిషన్ కేఆర్ వెండర్ ఇన్వాయిస్, టైప్ డిస్క్రిప్షన్ ట్రాన్సాక్షన్స్ అండ్ వేరియంట్ డిస్క్రిప్షన్ నేమ్. ఓకే, జస్ట్ చూసుకునేది, దీంట్లో ఏం చేసేది ఉండదు. నెక్స్ట్ డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్. ఇది చేసే ముందు మనము ఒక జిఎల్ని క్రియేట్ చేసుకోవాలి FS00. దేని కింద, కరెంట్ లైబిలిటీస్ కింద ఒక జిఎల్ని క్రియేట్ చేసుకోవాలి, జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో ఇది వచ్చేసి కరెంట్ లైబిలిటీస్ కింద బ్యాలెన్స్ షీట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, జిఎల్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అది టైప్ డిస్క్రిప్షన్లో. తర్వాత కంట్రోలింగ్ డేటాలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే 001. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001. సో చూద్దాం, న్యూ సెషన్ తీసుకుంటున్నాం. FS00 కరెంట్ లైబిలిటీస్ జీరో బ్యాలెన్స్. ఒక జిఎల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. తర్వాత కంట్రోల్ డేటా, ఇక్కడ అకౌంట్ కరెన్సీ INR తీసుకోండి. తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి 001. ఎంత అమౌంట్ అనేది, డెబిట్ ఎంత క్రెడిట్ ఎంత అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. అందుకోసం ఇది మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డెబిట్ బ్యాలెన్స్ ఎంత, క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత తెలుసుకోవడానికి. తర్వాత G001, ఇక్కడ పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ, అంటే అదే బైఫర్కేట్ చేసుకోవాలి ఎంత అమౌంట్ అనేసి. మనం ఇంత అని ఇస్తాము, అది ట్యాక్స్ ఎంత బైఫర్కేట్ చేసుకుంటుంది అదే డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఈడ క్రియేట్ చేసిన జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని అక్కడ బ్యాకెండ్లో ఇవ్వాలి. ఇక్కడ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్లో ఇవ్వాలి. ఇక్కడ చూడండి 000 స్టాండర్డ్ అకౌంట్ ఫర్ జీరో బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఎంత, క్రెడిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ అంటే 40, క్రెడిట్ అంటే 50. దీన్ని సెలెక్ట్ చేసుకొని అకౌంట్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి మనది, SAP ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మన ఇప్పుడు నువ్వు జిఎల్ క్రియేట్ చేసావు కదా FS00లో, ఆ జిఎల్ని ఇక్కడ ఇవ్వాలి మీరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేసావు కదా 100209 అనేది, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇది ఆటోమేటిక్గా షార్ట్ టెక్స్ట్ వచ్చేస్తుంది. సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ నెక్స్ట్ చూడండి, అసైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఇప్పుడు అసైన్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్స్ ఉండవు, వాటిని చూడండి బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్. జీరో బ్యాలెన్స్ ఇక్కడ టిక్ మార్క్ లేకపోతే వాటి టిక్ మార్క్స్ పెట్టుకోవాలి.
ఓకే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్. ఇవి టిక్ మార్కులు ఉండవు అనమాట. లేకుంటే మనం ఏం చేస్తాం, టిక్ మార్క్స్ పెట్టుకోవాలి. మనకు కావాల్సింది ఇలాగనే కదా, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్ వైజ్. సో టిక్ మార్క్స్ పెట్టుకొని సేవ్ చేయాలి. నెక్స్ట్, డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్ ఫర్ కంట్రోలింగ్. ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. ఆర్డర్, సేల్స్ ఆర్డర్, కాస్ట్ సెంటర్ అనేసి. వీటిని మనం ఎలాంటి చేసేది ఏమి ఉండదు, జస్ట్ షో చేసుకోవడానికి ఫీల్డ్స్. బ్యాక్. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇక్కడ మనం యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టేసి మనం సేవ్ చేసుకోవాలి. టిక్ మార్క్ పెట్టకపోతే మనకి ఎర్రర్స్ షో చేస్తాయి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, దీంట్లో ప్రాబ్లం ఇదే. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఓకే, డన్. బ్యాక్. ఇలా మనం పూర్తిగా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేసేసాం. కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం FB 70లోకి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో మనకు అంతకు ముందుగా FS00లో మనం ఏం చేయాలంటే సేల్స్ 1, సేల్స్ 2 అని 2 సెల్స్ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి, సేల్స్ అకౌంట్ గ్రూప్ వచ్చేసి సేల్స్కి సేల్స్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ తీసుకోవాలి. సేల్ 1 అకౌంట్ అని ఇచ్చేసి కంట్రోల్ డేటా INR. తర్వాత ట్యాక్స్ కేటగిరీ, ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్. మనము GST చెప్పేటప్పుడు వెండార్కి సంబంధించి మాత్రమే చెప్పుకున్నాం. మీరు ఏం చేయాలి, కస్టమర్ కూడా GST కాన్ఫిగరేషన్ చేయాలి. మనం ఓన్లీ ఇంతకుముందు ఇన్పుట్ అవుట్పుటే చెప్పుకున్నాం. ఇన్పుట్ CGST, HGST, ఇన్పుట్ IGST చెప్పుకున్నాం. ఒకవేళ మీరు వెండార్కైనా స్ప్లిట్టింగ్ చేయొచ్చు, కస్టమర్కి కూడా స్ప్లిట్ చేయొచ్చు. కస్టమర్కి కూడా స్ప్లిట్టింగ్ చేయాలంటే ఫస్ట్ మీరు GST కాన్ఫిగరేషన్ చేయాలి, అవుట్పుట్కి సంబంధించింది. ఓకే, అది చేస్తేనే వాటికి సంబంధించి ఇక్కడ S1, S2, S3, S4 నువ్వు క్రియేట్ చేసిండే ఏవైతే ఉంటాయో ట్యాక్స్ కోడ్స్ అవి ఇక్కడ షో చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ తీసుకోవాలి. ఇక్కడ తర్వాత లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, రెండింటికి అంతే, దీనికి కూడా సేమ్ అంతే. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ సంబంధించి కూడా తీసుకోవాలి. ఇక్కడ అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST, అవుట్పుట్ IGST. ఈ ఎప్పుడు వస్తాయంటే నువ్వు అవుట్పుట్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు, GSTలో కస్టమర్స్ చేసినప్పుడు ఇవి కూడా మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇవి లేకుండా అక్కడ రావు. ఓకే, నెక్స్ట్ /n FB 70లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నాను. లాస్య ప్రైవేట్ లిమిటెడ్. $20,000. సేల్స్ 1, దీన్ని హాఫ్ అమౌంట్ చేస్తున్నాం. హాఫ్ అమౌంట్ అంటే మనకి 12,000. ట్యాక్స్ తీసుకోవాలి, ట్యాక్స్ కోడ్ కస్టమర్స్కి సంబంధించి కాబట్టి S3, అదే వెండర్కి అయితే 5 తీసుకోవాలి. లీవ్ డేట్
సేల్స్ బిజినెస్ ఏరియా ఉంటే బిజినెస్ ఏరియా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ప్రాఫిట్ సెంటర్ నువ్వు ఇంతకుముందు ప్రాఫిట్ సెంటర్ చేసి ఉంటావు కదా, అవి వీడికి వస్తాయి. కంట్రోలింగ్ ఏరియా పాతది ఉంది, అది తీసేసి ప్రజెంట్ ఇది పెట్టుకోవాలి మనం. SAP4 మన కంపెనీ కూడా. చూడండి, SR నగర్ అమీర్పేట ఉంది. SR నగర్ SA100 సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ 2 తీసుకోండి. ఇది 8,000 అంటే 20,000ని 2గా డివైడ్ చేశాను. S3 సేల్స్ డబల్ ఒకటి అమీర్పేట, ఒకటి SR నగర్. ఇప్పుడు ట్యాక్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ S3. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ అమౌంట్ వచ్చేసి మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ ఇస్తున్నాను. దీంట్లో క్యాలిక్యులేట్ ట్యాక్స్ అండ్ నెట్ అమౌంట్, ఇది టిక్ మార్క్ తీసేస్తున్నాను. టిక్ మార్క్ పెడితే వాల్యూ షో చేస్తుంది. ఇక్కడ చూడండి, వాల్యూ ఏం షో చేయలేదు. టిక్ మార్క్ తీసేస్తే ఒక వాల్యూ షో చేస్తుంది. ఈ 20,000 లోపలికే ట్యాక్స్ రావాలి అంటే అక్కడ టిక్ మార్క్ తీసేయాలి. టిక్ మార్క్ ఇచ్చారంటే 20,000కి అబోవ్ ట్యాక్స్ పడుతుంది. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటాం కదా, అలా. ఓకే, ఇది మనం ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనుకోండి. కావాలంటే ట్యాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. 2,142 రూపాయలు పడింది ట్యాక్స్. సిమ్యులేట్. సో ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ ప్రైవేట్ లిమిటెడ్కి 20,000కి మనం సేల్ చేసినాం. సేల్స్ 1 వచ్చేసి 10,000 తీసుకుంది, సేల్స్ 2 వచ్చేసి 7,000 తీసుకుంది. అది అమౌంట్ ఎలా బైఫర్గేట్ చేసుకుంటుందో చూద్దాం. 10,000 మీద ట్యాక్స్ పడుతుంది, 7,000 మీద కూడా ట్యాక్స్ పడుతుంది. ఈ 1071లో రెండింటికి ట్యాక్స్ పడి ఉంటాయి. అవుట్పుట్ CGST ఓపెన్ చేయండి. ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ అని ఇవ్వండి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. యా, ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 1034 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోర్ట్. ఓకే, పోస్ట్ చేసావు. BL5 N లెవెల్ చూద్దాం ఒకసారి. L5N కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే. ఓకే, 20,000తో పోస్ట్ చేస్తాం. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే పెట్టండి. షెట్ అక్కడ ఉంది సరిపోయింది. ఓకే, 70లో వెళ్దాం. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసావు కదా, అది ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్ డిస్ప్లే. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసావు కదా, ఆ డాక్యుమెంట్ ఇది. 20,000లో సేల్స్ 1కి 10,714 తీసుకుంది, సేల్స్ 2కి 7,142 తీసుకుంది. అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST. సేల్ 1కి సపరేట్ రావాలి, సేల్ 2కి సపరేట్ రావాలి. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూజ్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ వచ్చింది. ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ వెళ్ళి టోటల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డన్. జనరల్ లెడ్జర్ వ్యూ చూడండి. జనరల్ లెడ్జర్ వ్యూ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా డొమెస్టిక్ సపరేట్ వచ్చింది. 2 డొమెస్టిక్లు వచ్చాయి, 2 సేల్స్ వచ్చాయి. అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST సపరేట్గా వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్టింగ్ చేస్తాం. జస్ట్ ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకొని ఒకసారి సేల్స్
ఇక్కడ వెళ్ళి టోటల్ని సెలెక్ట్ చేయండి. ఇలా నార్మల్గా వచ్చేస్తుంది. టోటల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ హైలైట్ అవుతుంది. తర్వాత ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వెళ్ళి సబ్ టోటల్ ఇవ్వండి. ఇస్తే ఆటోమేటిక్గా స్ప్లిట్టింగ్ అయిపోతుంది. చూడండి, 10,714కి ట్యాక్స్ 642 పడింది. తర్వాత 8,000కి డొమెస్టిక్ కస్టమర్, కింద 7,000కి 428 పడింది. ఇక్కడ 0 దీన్ని మనం యాక్టివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది. SA 100, SA 200 ప్రాఫిట్ సెంటర్ వైజ్. ఇక్కడ సెగ్మెంట్ వైజ్ కూడా షో చేస్తుంది మీకు. ఓకే, ఇది వచ్చేసి పైన వచ్చేసి యాక్టివ్ స్ప్లిట్టింగ్, కింద వచ్చేసి జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ని మనం అక్కడ ప్యాసివ్ స్ప్లిట్టింగ్లో అమౌంట్ని క్లియర్ చేయాలి. సో దానికి సంబంధించి టీ కోడ్ F-28. F-28కి వెళ్దాం. Amount entered 20,000, assigned 20,000, number of items 200. Save. ఇది ప్యాసివ్ స్ప్లిట్టింగ్. అమౌంట్ పోస్ట్ చేసేసాం. ఇప్పుడు చూడండి, FBL5 లైవ్ చూడండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, రిఫ్రెష్, క్లియర్ ఐటమ్స్ వెళ్ళి టుడే డేట్ ఇచ్చి చూడొచ్చు. DR, DZ. ఇలా గైస్, ఈ విధంగా మనము డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఒక ఇన్వాయిస్ని రెండుగా అమౌంట్ ఆఫ్ చేసి స్ప్లిట్టింగ్ చేసి వాటికి సపరేట్ కూడా ట్యాక్స్ కూడా సపరేట్ చూసి చేయొచ్చు. దీంట్లో యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనేది షో చేస్తుంది. ఇది ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో వీటిని కూడా చేస్తాం. ఇది ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? No sir. Yes sir. యా, డన్ గైస్. సో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ చాలా టైం టేకింగ్ సిలబస్. ఇవి వీడియోస్ని బాగా చూస్తూ ప్రతిదీ తెలుసుకుంటూ మెయిన్ థింగ్స్ అని రాసుకుంటూ మీరు వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అది